అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇది నేరుగా భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్ అంటే ఎస్ఎస్బి నుంచి వచ్చింది. చాలా కాలంగా డిఫెన్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త. ఇంతకీ ఇందులో ఏ పోస్టులున్నాయి, వాటిని ఎలా సాధించాలి అనే విషయాలను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్న మొత్తం పోస్టుల సంఖ్య 827. ఇది చిన్న నంబర్ కాదు, చాలా పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, వాషర్మ్యాన్ ఇలా రకరకాల ట్రేడ్స్లో ఈ ఖాళీలున్నాయి. అంటే వేర్వేరు నైపుణ్యాలున్న చాలామందికి ఇది ఒక సువర్ణ అవకాశం. సరే, అవకాశం గురించి తెలిసింది కదా. ఇప్పుడు మనలో చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఏంటి? అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జీతం ఎంత వస్తుంది? రండి, ముందుగా ఈ నోటిఫికేషన్లోని ఖాళీల వివరాలు, జీతభత్యాల గురించి పూర్తిగా విశ్లేషిద్దాం. ఈ 827 పోస్టుల విభజనను ఒక్కసారి చూడండి. ఇందులో సింహభాగం అంటే ఏకంగా 553 పోస్టులు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకే కేటాయించారు. ఇది కూడా కేవలం పురుషులకు మాత్రమే. సో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వాషర్మ్యాన్ పోస్టులు 74, బార్బర్ 43, ఇంకా గార్డెనర్ మరియు టైలర్ ట్రేడ్స్లో చెరో 41 పోస్టులున్నాయి. వెటనరీ విభాగంలో 34 పోస్టులున్నాయి. దీన్ని బట్టి మీ స్కిల్స్కు సరిపోయే పోస్టేదో మీరే తేలికగా ఎంచుకోవచ్చు. జీతం అనగానే మనకు చాలా ఆసక్తి ఉంటుంది కదా. ఇక్కడ ఎంపికైన వారికి 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్ 3 పే స్కేల్ ఇస్తున్నారు. అదేంటని కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే మీ బేసిక్ పే అంటే ప్రాథమిక జీతం 21,700 రూపాయలతో మొదలవుతుంది. అనుభవం, ప్రమోషన్లతో పాటు ఇది 69,100 రూపాయల వరకు పెరుగుతుంది. ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. దీనికి అదనంగా ప్రభుత్వమిచ్చే డియర్నెస్ అలవెన్స్, డిఏ, రేషన్ మనీ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లన్నీ కలుపుకుంటే చేతికి వచ్చే జీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి జీతం, మంచి ఉద్యోగం అన్నీ బాగున్నాయి. కాని ఈ ఉద్యోగం సాధించాలంటే ఒక సవాలుని ఎదుర్కోవాలి. ఇది ఒకేసారి అయిపోయేది కాదు, మొత్తం 4 దశల ప్రక్రియ. ఈ 4 గేట్లు దాటితేనే విజయం మన సొంతమవుతుంది. ఆ దశలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఎంపిక ప్రక్రియలో 4 ప్రధాన మైలురాళ్లు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. మొదటిది ఫిజికల్ టెస్ట్, అంటే మీ శారీరక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అది పాస్ అయితేనే రెండో దశ అయిన రాత పరీక్షకు వెళ్తారు. మూడో దశలో మీ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసి మీరు ఏ ట్రేడ్కు అప్లై చేశారో ఆ స్కిల్ టెస్ట్ పెడతారు. ఇక ఫైనల్గా అన్నీ దాటిన తర్వాత 4వ దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి దశ గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. మొదటి అడుగే చాలా కీలకం. ఈ స్టేజ్లో మీ ఫిజికల్ ఫిట్నెస్ని పరీక్షిస్తారు. చాలామంది ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు. సో ప్రిపరేషన్ అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యం. మీ శారీరక దారుఢ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికొస్తే ఇక్కడ మీ స్టామినానే టెస్ట్ చేస్తారు. పురుష అభ్యర్థులైతే 24 నిమిషాల్లో 4.8 కిలోమీటర్లు పరిగెత్తాలి. అదే మహిళా అభ్యర్థులైతే 18 నిమిషాల్లో 2.4 కిలోమీటర్లు పూర్తి చేయాలి. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. కానీ ఈ టైంలో పూర్తి చేయలేకపోతే అక్కడితో మీ పోటీ ముగిసినట్టే. కాబట్టి ప్రాక్టీస్ చాలా అవసరం. రన్నింగ్ పూర్తి చేశాక మీ శారీరక కొలతలు చూస్తారు. దీన్నే పీఎస్టీ అంటాం. ఇక్కడ పోస్టును బట్టి, కేటగిరీని బట్టి కొలతలు మారుతాయి. ఉదాహరణకు డ్రైవర్ పోస్టుకు అప్లై చేసే జనరల్ కేటగిరీ వాళ్ళు కనీసం 170 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. అదే గార్డెనర్ లాంటి ఇతర ట్రేడ్లకు అయితే 167.5 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. ఇక ఎస్టీ కేటగిరీ వారికి అన్ని పోస్టులకు 162.5 సెంటీమీటర్ ఉంటే చాలు. పురుషులకు ఛాతీ కొలత కూడా ముఖ్యం. సాధారణంగా 80 సెంటీమీటర్లు ఉండి గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు విస్తరించాలి. అయితే కొన్ని ప్రత్యేక ప్రాంతాలు, కేటగిరీల వారికి ఈ కొలతల్లో కొంత సడలింపు ఉంటుంది. దాని పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోవడం చాలా మంచిది. ఓకే, గ్రౌండ్లో మీ సత్తా చూపించేశారు. ఇప్పుడు మీ మెదడుకు, మీ నైపుణ్యానికి పరీక్ష పెట్టే సమయమొచ్చింది. ఇవి స్టేజ్ 2 మరియు 3 రాత పరీక్ష, ఆ తర్వాత స్కిల్ టెస్ట్. ఇక్కడే అసలైన పోటీ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. రాత పరీక్ష కంప్యూటర్లోనే ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు, సమయం 2 గంటలు. ఇందులో జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్ ఇంకా మీకు నచ్చిన భాషలో
ఇంగ్లీష్ లేదా హిందీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. తదుపరి స్టేజ్కు వెళ్లాలంటే కనీసం మార్కులు సాధించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 50% అంటే కనీసం 50 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 45% అంటే 45 మార్కులు రావాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కులు మాత్రమే. ఫైనల్ సెలెక్షన్ మెరిట్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రాత పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. దీన్నే ట్రేడ్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది 50 మార్కులకుంటుంది, కానీ ఇక్కడ మీరు తెచ్చుకున్న మార్కుల్ని ఫైనల్ మెరిట్ లిస్టులో కలపరు. ఇది జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ టెస్ట్ అన్నమాట. అయితే పాస్ అవ్వడం మాత్రం కంపల్సరీ. కనీసం 60% మార్కులు అంటే 30 మార్కులు తెచ్చుకుంటేనే మీరు పాస్ అయినట్టు లెక్క. సరే, అన్ని పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు, బాగా కష్టపడ్డారు. కాని ఒక్క చిన్న తప్పు. అప్లికేషన్ పెట్టేటప్పుడు చేసే ఒకే ఒక్క పొరపాటు మీ కష్టానంతా వృధా చేయగలదు. అందుకే అప్లికేషన్ ఎలా సరిగ్గా నింపాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ స్టెప్ చాలా చాలా ముఖ్యం. ఇది అందరూ గుర్తుంచుకోవలసిన గోల్డెన్ రూల్. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఒక అభ్యర్థి కేవలం ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. తొందరపడి లేదా తెలియక ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే మీ అప్లికేషన్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మీకు ఏ పోస్టుపై పూర్తి నమ్మకం, అర్హత ఉందో బాగా ఆలోచించి దానికే అప్లై చేయండి. ఇక ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని పక్కా రూల్స్ ఉన్నాయి. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెల్లగా ఉండాలి. మీ ముఖం ఫోటోలో దాదాపు 75% కవర్ అవ్వాలి. సైజ్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. 4 KB కన్నా తక్కువ ఉండకూడదు, 12 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకో ఆసక్తికరమైన రూల్ ఏంటంటే, మీరు గడ్డంతో ఫోటో పెడితే సెలక్షన్ ప్రాసెస్ అయ్యేంతవరకు అదే గడ్డంతో అటెండ్ అవ్వాలి. ఫోటోలాగే సంతకం అప్లోడ్ చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. మీ సంతకం బ్లాక్ లేదా డార్క్ బ్లూ ఇంక్తో మాత్రమే చేయాలి. ఇచ్చిన బాక్స్ లోపలే స్పష్టంగా పెట్టాలి. బాక్స్ దాటి బయటికి వెళ్ళినా, అక్షరాలు సరిగా కనిపించకపోయినా లేదా మొత్తం క్యాపిటల్ లెటర్స్లో సంతకం పెట్టినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్త. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఈ చివరి విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఫీజు ₹100. ఇది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ ఇంకా మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్లు కేవలం ఆన్లైన్లోనే, అది కూడా recruitment.ssb.gov.in అనే అధికారిక వెబ్సైట్లో మాత్రమే పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ ప్రకటన వచ్చినప్పట్నుంచి 30 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఇక చివరగా ప్రతి స్టేజ్లో మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. సో చూశారుగా, అవకాశమేంటి, దానికి కావలసిన అర్హతలేంటి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, అన్నీ వివరంగా తెలుసుకున్నాం. దారి మీ కళ్ల ముందే ఉంది. ఇక ప్రయాణం మొదలుపెట్టడమే తరువాయి. మరి ఈ అద్భుతమైన ప్రయాణంలో మొదటి అడుగు వేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.